హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. Hello guys, welcome to the review of the film Mass Jatra, acted by Raviteja, Srileela and directed by Banu Bhogavarpu, music by Themes. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక హీరో వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ పోలీస్ ఆఫీసరు. తను అనుకోకుండా ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊరిలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ని ఎలా ఫినిష్ చేశాడు, విలన్స్ని ఎలా ఫినిష్ చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. అది మనం థియేటర్లో చూస్తాం. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే కనుక సో ఉందబ్బా, ఓకే అన్నట్టు ఉంది. ఇంకా మూవీలో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మనం. రవితేజ గారి లుక్స్ చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నారు ఫేస్. ఇంకోటి ఏంటంటే సాంగ్స్, 2 సాంగ్స్, తూ మేరే లవర్ సాంగ్ ఒకటి, ఓలే ఓలే సాంగ్. పిక్చరైజేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అది హై ఇచ్చిందబ్బా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి రమణ్ గోకుల్ గారితో ఒక బీజిఎం ప్లాన్ చేశారు, నెవర్ మెస్ విత్ మీ అని. ఆ బీజిఎం వచ్చినప్పుడల్లా చాలా హై వచ్చిందబ్బా మూవీలో. లిటరల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఓఎస్టీ గురించి నేను వెయిటింగ్, ఎప్పుడు వదులుతారా అని. సో అవి ప్లస్ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీక్వెన్స్, ఎస్పెషల్లీ ఒక టీం ఉంటుంది, అడవి నుంచి వస్తారు. ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా ప్లాన్ చేశారబ్బా ఫైట్ మాస్టర్. అది హైయెస్ట్ కిక్ ఇస్తుంది చూస్తుంటే. ఇంకా కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ ఏంటంటే కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో పెట్టాలని పెట్టారు, అంటే కరెంట్లో ఇప్పుడు రీల్స్లో వాటిలో మనం చూస్తున్నాం కదా, ఆ జోక్స్ స్క్రీన్ మీద పెట్టారు. సో అది వర్కౌట్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాక్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ 2 ల్యాగ్ ఉంది కంపేరిటివ్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ అండ్ ఫాస్ట్గా గ్రిప్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మా సినిమాల్లో ఏంటంటే రెగ్యులర్ ఉన్నా పర్లేదు, కానీ అది ఎంగేజింగ్ ఎలివేషన్ సీన్స్తో మంచి సీన్స్తో పెడితే అది ఆడియన్స్కి తెలియదు. బట్ ఇందులో ఏంటంటే సెకండ్ హాఫ్ బాగా డ్రాగ్ చేసేసారు. సో దాంతో ఏంటంటే ఎప్పుడు అవుతుందిరా ఫిలిం మన ఫీలింగ్ అయితే జనరేట్ చేశారబ్బా. సో అది శ్రీలీల ఇది వస్తే కనుక తను జస్ట్ ఏదో అలా వచ్చి అలా పాటలకు మాత్రం వచ్చి కనపడి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే సాంగ్ వస్తుందో అప్పుడు శ్రీలీల వస్తుంది, ఒక పాట వేసేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ సాంగ్ వచ్చే టైంకి వస్తుంది. సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అది. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే కనుక మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ వచ్చింది అంటే ఇంకా స్లో అయిపోయింది సినిమా, రొటీన్గా ఉంది. అట్ ద సేమ్ టైం హై మూమెంట్స్ లేవు. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ అంతా డ్రాగ్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న థీమ్ మంచిదే, ఒక రైల్వే స్టేషన్ పోలీస్ ఆఫీసరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది థీమ్ మంచిదే, కానీ ఐడియా లెవెల్లో థీమ్ బాగుంది, కానీ దాని ఎగ్జిక్యూషన్లో అది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనిపించింది. సో దట్స్ మై రివ్యూ. ఇంకా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2 out of 5. సో దట్స్ ఇట్ గైస్.